ఒక్కసారి చూపిస్తాను మీకు క్లియర్గా. ఇదిగోండి చూడండి ఎలా కదులుతుందో చూడండి. ఇదిగోండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది మీకు చూడండి. అస్సలాము అలైకుం, హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు హాఫిజునిసా వ్లాగ్స్. ఇప్పుడే పిల్లల్ని అయితే స్కూల్కి వదిలేసి వచ్చానండి. ఇంకా స్టోర్కి అయితే వెళ్ళాల్సి ఉంటే వెళ్ళాను స్టోర్కి. అక్కడ మేడం స్టోర్లో ఉండే మేడం అయితే నేను ఊరికే అడిగా అసలు తినేమంటారు అని. అదే మ్యాపింగ్ది స్ప్లిట్టింగ్ ఉండదంట, వేరు ఉండదంట కదా అని చెప్తే అసలు దేని గురించి ఏంటి అన్నారు. చెప్పాను ఇలాగని నా ప్రాబ్లం తనకు చెప్తే, మీరు అసలు ఎంత స్లోగా మాట్లాడుతున్నారు, ఇంకా ఏమో ఎంత నిజాయితీగా ఉంటే మీరు అవ్వదు, ఏదో ఒకటి గట్టిగా చెప్పాలి వాళ్ళ. ఇంకా అలా చెప్తున్నారు, నిజాయితీగా ఉంటే అవ్వదు, ఏదో ఒకటి చెప్పి చేయించుకోవాలి, మళ్ళీ అంత స్లోగా మాట్లాడి మీరు ఇలా నిజంగా ఉన్నట్టు చెప్పేస్తే ఎక్కడ మీకు పని అవ్వదు అంటే, ఎందుకో నేను చెప్పలేనండి, నాకు చాలా భయం. అది అబద్ధాలు చెప్పడం కానీ నాకు భయం. అది కూడా నాకేంటో అలవాటు, ఉన్నట్టు చెప్పడమే నాకు అలవాటు. ఇంకా అదే నా అలవాటు, ఇంకా నేను ఇంకేం చేయలేను. ఇంకా చెప్పాను ఇలాగా మేడం దగ్గర చెప్పాను అనుకోండి, నాకు ఉన్నట్టు చెప్పడం అలవాటు, నేను ఏం చేయలేనంటే మూసుకొని వెళ్ళమ్మా, ముఖం మూసుకొని వెళ్ళు నువ్వు అని చెప్పిద్ది ఆ మేడము. కానీ మేడం చెప్పింది మాత్రం అబ్బా ఎంత బాగా ఎక్కిందంటే అసలు సూపర్గా చెప్పారు. లాస్ట్లో మేడం మీరు చాలా ధైర్యం ఇచ్చి నన్ను పంపిస్తున్నారు, థ్యాంక్స్ మేడం అంటే నవ్వుకుంటున్నారు. చాలా బాగా మాట్లాడారు. అంటే చెప్పడము క్లారిటీగా చెప్పడం ఉంటుంది కదా, అలా చెప్పారనమాట. ఇంకా ఇప్పుడైతే నేను మళ్ళీ దాని గురించి ఏమీ ఆలోచించను అనమాట. ఎందుకంటే అవి అయ్యే పనులు కావు, తిరగడం తప్ప ఇంకా అయ్యే పనులు ఏమీ లేవు, అందులో వదిలేశాను. అల్లా సుబ్హానహు వ తఆలా ఉన్నారు నా తోడుగా, ఇంకా ఏమైనా ఆయనే చూసుకుంటారు అంతే. ఇంకా నేను అల్లా మీద వదిలేసి నా ప్రయత్నం నేను చేశాను, అవ్వట్లేదని చెప్పారు. ఇంకా చేయమంటే నాకు పనులు ఉంటాయి కదండి, ఈ పనులు, పిల్లలు చూసుకునే పనులు, మళ్ళీ మిషన్ పని, మళ్ళీ ఈ వ్లాగింగ్ పని అన్నీ చూసుకోవాలంటే నేను అది కూడా చేస్తా, కానీ అవ్వదు అని అనిపించేసింది. వాళ్ళందరినీ చూస్తే ఇంకా అవ్వదు అది అనిపించింది. అందుకని నేను ఇంకా దాని గురించి ఏం చేయకూడదు, ఇంకా ఏదైతే అదే అయిద్ది, అల్లా ఉన్నారు కదా అనుకుని నేను వదిలేశాను. ఇంకా దాని జోలికి వెళ్ళను. ఇప్పుడు ఎందుకు వెళ్ళావు మరి, ఎందుకు అడిగావు అంటే, అసలు తను ఏం చెప్తారు, తను బాగా మాట్లాడతారు, తను కొంచెం చదువుకుని ఉన్నారు, టీచర్గా జాబ్ చేసి ఉన్నారు, ఏమైనా అదే స్టోర్ తరఫు కదా, అదే స్టోర్ కార్డు తరపు నుంచి కదా, ఏమైనా తనకు తెలిస్తే చెప్తుందేమో అని చెప్పాను. కానీ ఆవిడేమో ఎంత నిజాయితీగా ఉంటే అవ్వదు, ఏదో ఒకటి చెప్పాలి, అబద్ధం చెప్పాలి, మేము మాకు వేరు చేయండి, ఇలాగ ఏదేదో అన్నారు. అవన్నీ అయ్యే పనులు అయితే అస్సలు కాదు. అందుకని అందుకని నేనైతే మళ్ళీ వదిలేశాను. ఇంకా స్టోర్ దగ్గర నుంచి వచ్చేసాను. స్టోర్లో నుంచి పంచదార తీసుకున్నా. ఒక 5 కిలోలు నాకు ఒక్కదానికే వస్తాయి కాబట్టి ఎక్కువ డబ్బులు ఏం రావు. ఇంకా పంచదార తీసుకొని, ఇంకా బియ్యం అయితే తినం మేము, స్టోర్ బియ్యం తినము. ఫస్ట్లో అయితే అట్లు వేసుకుందాము, అట్టులు అంటే దోశలు వేసుకుందామని తెచ్చుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు తెచ్చుకోవట్లేదు. నూనె ప్యాకెట్ అడిగితే లేదు అన్నారు. ఇంకా సర్లే అని ఇంకా మిగతా డబ్బులు తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ఇప్పుడైతే బ్రష్ చేసి ఏమైనా టిఫిన్ తినాలి. రాత్రి కూడా నేనేం తినలేదు, అందుకని ఇంకా బ్రష్ చేసుకొని టిఫిన్ అయితే తింటాను. అసలు ఇలాంటి పురుగు అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఒకసారి మీరు చూడండి, నీళ్ళల్లో వచ్చింది, ఇది కనిపిస్తుందా, ఇదిగోండి, కనిపించిందా మీకు? అసలు ఎలా ఉందో చూడండి, అది ఎంత పెద్దగా ఉందో. అందుకనే నీళ్ళు వేడి చేసి తాగినా ఇలాంటివి చూస్తే వేడి చేసుకొని కూడా తాగాలి అని అనిపించదు. అందుకనే మేము మినరల్ వాటర్ అయితే తెచ్చుకుంటున్నాము. చూడండి ఎలాగుందో ఇది చూడడానికి. అది కనిపిస్తుందా నీళ్ళల్లో? నేను ఏదో రీల్లో చూశాను కానీ
మళ్ళీ ఇప్పుడే చూడడం, రీల్లో చూసాను, ఇన్స్టాగ్రామ్లో రీల్లో చూశాను. ఇప్పుడు ముఖం కడుక్కుందామని బ్రష్ చేసుకుందామని వెళ్ళి చూస్తే ఇది ఉంది అందులో. ఏంటిది అసలు ఇలాగుంది అనుకుని తీసి చూస్తే కదులుతుంది ఇది. పిల్లలకి నోట్లో కుక్కలించడానికి కానీ మేము కానీ ఇదే వాడతాం. చూడకుండా వాడితే చూడండి ఎలాగుందో పురుగు. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, కదులుతుంది అది. ఏంటో అసలు అసలు నాకేం అర్థం కావట్లా. ఇలాగుంటే రోగాలు రావా? కొండి అసలు అది పురుగులాగా ఉందా? మీకు కనిపిస్తుందా పురుగులాగా? ఏదో బూజు పట్టిన దానిలాగా ఉంది, కానీ అది పురుగు. అసలు నాకు ఎంత కంపరం వస్తుందంటే నీళ్ళల్లో చేయి కూడా వేయాలని అనిపించట్లేదు ఇప్పుడు ఇది చూస్తే. ఇదిగోండి కింద వేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదిగోండి ఇది సాగుతుంది చూడండి. ఇదిగోండి ఇలా సాగుతుందో చూడండి. ఇదిగోండి కనిపిస్తుందా మీకు? ఇది సాగుతుంది. ఇది చాలా అంటే చాలా జాగ్రత్తగా అసలు వాడుకోండి నీళ్ళు. చూడండి ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి పైకి వస్తుంది. అసలు కనిపించట్లేదు అది నీళ్ళు, అసలు అది కనిపించట్లేదు, కానీ తెలుస్తుంది, చేతికి తగులుతుంది. ఇదిగోండి అసలు అబ్బో. ఇదిగోండి నా ఫోన్లో సరిగ్గా కనిపించట్లేదు కానీ ఇదిగోండి చూసారా? ఇదిగోండి సాగుతుంది ఇలాగా. మళ్ళీ ఏం పురుగో ఇది ఏమో తెలీదు. ఇదిగోండి ఒక జెల్లీలాగా ఫామ్ అవుతుంది ఇది. ఇదిగోండి నీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా చూసి వాడుకోండి. ఇంకా అది చూసిన తర్వాత నేను టిఫిన్ కూడా చేయలేదు, బ్రష్ చేసుకున్నా. నీళ్లు చూసి బ్రష్ చేసుకున్నా, ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. ఇంట్లో కురుకురే ఉంటే తింటున్నా. ఇంకా ఇప్పుడైతే పిల్లలకి లంచ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది చూడండి, 12:30 అయిపోయింది. ఇప్పుడైతే నేను తొందరగా వెళ్ళిపోవాలి ఫస్ట్. నేనైతే పిల్లలకి అన్నం ఇచ్చేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత కొంతసేపు అయితే కూర్చున్నా. మా చెల్లి అయితే ఇక్కడ చున్నీలు అయితే కొనుక్కుంది, దుపట్టాసు. అదే 50 రూపాయలు ఉంటాయి కదా చున్నీలు, అవైతే కొనుక్కుంది. ఒక నిమిషం చూపిస్తా. ఇదిగోండి వైట్, గోల్డ్ కలర్, ఇది వైట్, పింక్, బ్లాక్, రెడ్ బాగానే ఉన్నాయి. 50 రూపీస్ అంటే పర్వాలేదు, అసలు సూపర్గా ఉన్నాయి. నాకు కూడా తీసుకోమంటే ఒకటి తీసుకోవడానికి నేనైతే కింద మీద అయ్యాను. ఎందుకంటే నేను అంతగా వాడను, కాటన్ అయితే వాడతాను నేను. ఇలా డ్రెస్సుల మీద వచ్చే చున్నీస్ అయితే వాడతాను నేను. కాటన్ అయితే కాటన్ అనుకోండి, మాకు అంటే పల్సగా ఉండదు. మేము ఇలా కట్టుకున్నా నాకు పల్సగా ఉండదు, ఇలాగుంటుంది. నాకు బాగుంటుంది, నాకు ఇలా ఇష్టం. పెద్దగా ఉంటాయి కూడా, పెద్దగా ఉంటే కొంచెం ఇక్కడ కింద వరకు ఇలాగ వస్తుంది, నాకు అలాగే ఇష్టం. ఇవి ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటాయి, అది కూడా పల్చగా ఉంటాయి. సీత్రూ అంటారు కదా, ఇలాగా ఇలా ఉంటే కనిపించేస్తుంటుంది. అలాగే నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఏంటంటే తీసుకున్న 2 ఏదో తీసుకున్నాను, 2 తీసుకున్నా, ఒక బ్లాక్, ఒక వైట్. ఆ 2 కూడా ఇలా వేసుకోవడానికే, ఇలా కట్టుకున్న తర్వాత కూడా ఇలా వేసుకోవడానికి డ్రెస్సుల మీద. ఇంకా ఇప్పుడైతే నేను చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా. ఒక 100 రూపీస్ది చికెన్ తెచ్చుకున్నాము, చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా. పిల్లలకైతే
ఫ్రైడ్ రైస్ చేసా, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసా బాబుకి. పాపకేమో ఉప్పు అంటున్నా, పప్పు వేసి పంపించేసాను, తీసుకెళ్ళిపోయాను. ఇంకా సాయంత్రం వచ్చి పిల్లలు చికెన్ ఫ్రైతో తినేస్తారు అన్నము. 100 అంటే ఎంత వచ్చిందంటే ఎంత వచ్చింది. ఇంకా పిల్లలకే మేము ఏదో ఒకటి వేసుకొని తినేస్తాము. పిల్లలకి అసలు మా పిల్లలేమో సరిగ్గా వెజిటేబుల్సే తినరు. ఇప్పుడు కొంచెం ప్రోటీన్ అది రావాలంటే ఈ గుడ్డు, ఈ చికెన్లోనే ఇంకా నేను వెతుక్కుంటున్నా. ఇంకా వచ్చేసి పాలు, అందులో ఏమో లిటిల్ చాయిస్ అది కల్పించేస్తాను కాబట్టి కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. ఏమీ తినరు సరిగ్గా. తింటేనే కదా వాళ్ళు కొంచెం బాగుంటారు పిల్లలు. నా పిల్లలు చూడండి ఎంత సన్నగా ఉంటారు. ఫస్ట్ అసలు ఇలా ఉండేవాళ్ళు, ఇద్దరు కూడా లావుగా. కొంచెం ఈ 2 సంవత్సరాల నుంచి మేమంటే చెప్పుకోగలం, పిల్లలు చెప్పుకోలేరు కదా. ఏమో అలాగా పాపం వాళ్ళు తినరు సరిగ్గా. అది నా బాధ అంతా, అదే తినరు. మా బాబు అయితే అస్సలు తినరు. నాకు చాలా కోపం కూడా వచ్చిద్ది, బాధ కూడా వేసిద్ది. ఎందుకు తినరు అసలు, ఏ వెజిటేబుల్ కూడా తినరు. ఆ చికెన్ ఒకటి కొంచెం తింటారు, ఇంకా మామిడికాయ పచ్చడి ఉంటే అసలు పండగ చేసుకుంటారు. ఇదేం గోలో ఏంటో. కానీ నేనైతే చికెన్ ఫ్రై చేసేసి పెట్టేసి అప్పుడు మాట్లాడుకుందాం. ఇంకా మా అమ్మ అయితే నీళ్లు పట్టేస్తుంది. ఇంకా నేనైతే ఈ 2 కొనుక్కొని వస్తున్నాం కదా, ఇంకా 2 కొనుక్కొని వస్తాను. బియ్యం కడగడానికి కానీ దేనికైనా అదే వాడుకుందాము, కూరల్లో అవి. ఇంకా వాడుకునేటప్పుడు వేడి చేసి అప్పుడు వాడుకుందాము అంటున్నాం మా అమ్మకి. మా అమ్మ పురుగు చూసావుగా ఎలాగుంది అది. భయం వేసింది పురుగు చూస్తే. అసలు ఎంత భయం, ఎంత చీద్ర వచ్చేసింది ఫస్ట్ నాకైతే. మా అమ్మ ఏమో అది పురుగు కాదేమో అంటుంది, అదేమో ఇలా కదులుతుంది. ఎప్పుడు చూడలేదు కదా, ఫస్ట్ టైం నేను కూడా చూడడము. నీళ్ళ పురుగులు అంటే వేరేలాగుంటాయి, ఇవి వేరేలాగా ఉన్నాయి కదా. ఇది వేరేలాగుంది. అసలు కదలకపోతే ఏమనుకో, పురుగు కాదేమో అనుకోవచ్చు. నీళ్లు స్టాక్ గా ఉండిపోతే చిన్న పురుగులు, నీళ్లు పురుగులు పడతాయి, అవి చూస్తున్నాము. ఇది ఎప్పుడు చూడలేదు కదా. అవును, నాకు అర్థం కాదు. మా నాన్న కూడా వచ్చేసారు. మా నాన్న అయితే ఏదో మాల్పూరి తెచ్చారు. ఇదంట నార్మల్ మాల్పూరి కాదంట, ఏంటో వెరైటీ మాల్పూరి అంటున్నారు. ఒకసారి ఓపెన్ చేసేయాలి ఫస్ట్ నేను, ఎందుకంటే చూసేయాలి ఏం మాల్పూరి అది అని. ఇదేదో నిజంగా పూరీలో ఏమో వేసి ఇచ్చారు, ఒకసారి చూద్దాము. వెరైటీగా ఏంటి అసలు ఇవి. టేస్ట్ చేసి చెప్తాను నేను. ఇంకా ఇదైతే ఇలాగుంది చూడండి, తిని చూస్తాను. ఏంటో వెరైటీగా ఉంది. నేను తొందరగా ఇది పడితే అది తినను. బాగానే ఉంది, పర్వాలేదు. ఒక ఇందులో నుంచి పావు తినొచ్చు ఇక్కడ వరకు. చాలా స్వీట్ ఉంది. నేను ఇంత స్వీట్ తినలేను, అస్సలు తినలేను. ఇంత స్వీట్, చాలా స్వీట్ ఉంది. ఇది టేస్ట్ మాత్రం బాగుంది, కానీ ఇంత స్వీట్ నేను తినలేను, కానీ బాగుంది. ఇప్పుడు తినకపోతే మా నాన్న ఏం లేదు, ఇంకా తెస్తే తినరేంటి అంటారు. నచ్చితే తింటా, నాకు నచ్చింది, కానీ ఇంత స్వీట్ నేను తినలేను. ఇప్పుడు ఇది పెట్టేస్తా. మా అమ్మకు తినిపిద్దాము, ఏమనిద్దో చూద్దాం ఒకసారి. మా అమ్మ అన్నాను కానీ మా అమ్మ ఏదో పని చేస్తుంది, తినదంట. అది ఏం చేస్తుందో కూడా చెప్తాను. పెద్ద పని చేస్తుంది, అది చేస్తే తినదు. మా నాన్నే టేస్ట్ తెచ్చారు కాబట్టి మా నాన్నే టేస్ట్ చేసి ఇప్పుడు చెప్తారు. తినండి, పట్టుకుంటారా? చేతులు బాగానే ఉన్నాయా? నంబర్ టేస్ట్ ఇది జర వెరైటీగా ఉంది, అందుకే నేను లైక్ చేసి తీసుకొచ్చాను. మామూలు మాల్పూరి అయితే అన్ని చోట్ల దొరుకుతుంది,
ఇది నేను చూసాను, నాకు నచ్చింది. మా పిల్లలకైతే ఇది బాగుంటాయని చెప్పేసి ఒకసారి ఫస్ట్ టైం టేస్ట్ చూద్దాం తీసుకొచ్చాను. నంబర్ 1 ఉంది. ఇవైతే మన అడ్రస్ పోనా కావు. ఇవైతే మన లాకుల దగ్గర ఒక హోటల్ కొత్తగా పెట్టారు. ఆ హోటల్లో అయితే దొరుకుతున్నాయి. మీరు మిగతా చోట్ల ఎక్కడ దొరుకుతాయి నాకైతే తెలీదు. ఏలూరు లాకుల దగ్గర మాత్రం ఆ హోటల్లో దొరుకుతాయి. అక్కడ అన్ని ఐటమ్స్ బాగున్నాయి. అంటే స్వీట్ తక్కువ తినేవాళ్ళు తినలేరు. స్వీట్ ఎక్కువ ఉంది కొంచెం. నాలాంటి వాళ్ళైతే బాగా తింటాను. తింటారు. నేను స్వీట్ తినను కాబట్టి నాకు స్వీట్ ఎక్కువ అయిపోయింది. నాకైతే లైకింగ్ ఒక స్వీట్ ఎంత ఇచ్చినా తింటాను. అందుకే నన్ను స్వీట్ సాబీర్ అంట. ఓకేనన్నా, నాకైతే ఇక్కడ చూసారా వస్తుంది. అవును, నేను ఒక 2 hours దాకా ఇక్కడ నుంచి లగవలేను. లంచ్ చేసే అవకాశం కూడా లేదు. అవును. ముందు వరకు బాయ్ నాన్న. బాయ్. మా అమ్మ అయితే ఏం చేసిందో చెప్పనా? ఇందులో మా ఇంటి అదే మా ఇంట్లో అంటే ఇంట్లో కాదు, ఇంటి బయట ఈ వసారాలో ఎలుకల కంటే ఏమంటారు, ఎలుకల కంటే చుంచులు ఉంటుంది కదా, చించు మేము చించు అంటాము. అవి ఎక్కువ అయిపోయాయి అసలు. అందులో ఏమైనా కొంచెం ఏమైనా పెడితే వెంటనే పడిపోతున్నాయి. ఇప్పటికి 2 పడ్డాయి. ఎన్ని పెట్టినా వస్తూనే ఉంటాయి. అవి ఇదంతా ఖాళీ ప్లేస్ కాబట్టి బయట నుంచి అలా వచ్చేస్తుంటాయి. అవి ఏంటంటే కాళ్ళలోకి వచ్చేసాయి అనుకోండి, కరిసేస్తాయి. అందుకని మేము కొంచెం పిల్లలు ఉన్నారు కదా, అందుకని రోజు పెడుతూ ఉంటాము. 2 రోజుల నుంచి మాత్రం పడుతూనే ఉన్నాయి. 2 పడ్డాయి. ఇంకా అది చేసింది మా అమ్మ పని, అందుకని ఇది తినదు ఇప్పుడు. అస్సలు తినదు. అది తీసుకెళ్ళి పడేసింది, అందుకని అస్సలు తినదు. అల్లాఫీస్. పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తెచ్చేసాను, ఇంకా రెడీ చేసి ట్యూషన్కి అయితే పంపించేశాను. పిల్లలైతే ట్యూషన్ నుంచి అయితే వచ్చేసి ఆడుకుంటున్నారు. ఇంకా ఆలియాకైతే నేను అన్నం అయితే పెట్టేస్తున్నాను. ఇంకా చికెన్ కర్రీ ఫ్రై చేశానని చెప్పాను కదా, ఫ్రై. ఇంకా ఇదైతే పప్పు, నిన్నటి పప్పు ఉంటే అది తింటుంది మా ఆలియా. ఇంకా ఆలియా అయితే తినలేదు. ఇంకా తినిపించి ఇంకా తర్వాత ఆలియాకి అయితే తినిపిస్తాను. ఆలియా, ఓ ఆలియా, ఏ ఆలియా, బి ఆలియా, సి ఆలియా, ఎదరికే పిల్లలైతే తినేసి ఆడుకుంటున్నారు. అలీ ఏం తిన్నావు? పరోటా తిన్నావా? అలీ ఇప్పుడు మక్కా మదీనా చేస్తున్నారు క్లేతో. చూడండి, రావుగుండు బాగుంది కదా. గ్రీన్ క్లేతో మక్కా మదీనా చేస్తున్నారు. బాగా చేస్తున్నావు అలీ, సూపర్. థ్యాంక్ యూ గైస్. ఇంకా ఈ రోజుకైతే వ్లాగ్ ఇంతేనండి. ఇప్పుడు వాళ్ళనిద్దరిని పడుకోబెట్టేస్తాను. ఇంకా ఈరోజు మొత్తం నేనేం తిన్నానో చూపించలేదు. అసలు నేను తిన్నానా తినలేదా ఈరోజు మొత్తము. మీరు గెస్ట్ చేయండి ఎన్నిసార్లు తిన్నాను. తింటే నా వ్లాగ్స్ చూస్తున్నారు కాబట్టి మీరందరూ గెస్ట్ చేయొచ్చు. నేను ఈరోజు అసలు ఎన్ని పూట్ల తిన్నాను, అసలు తిన్నానా తినలేదా అనేది మీరు గెస్ట్ చేసి కామెంట్లో నాకు చెప్పండి. నేను రేపైతే చెప్తాను. అప్పటి వరకు వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. అల్లా హాఫీజ్. Thank you so much for watching. Allah Hafiz.